జగన్ మీద పెట్టిన అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోండి. అది మా డిమాండు. మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ రోజైతే ఏ అధికారులు అయితే కేసు పెట్టారని ఆ అధికారుల మీద కేసు పెట్టారు, ఆ రోజు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు. కాబట్టి వచ్చేసారి కూడా ఏ అధికారులు ఉంటే ఆ అధికారుల మీద మరి కేసు అవుతుంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద కూడా కేసు అవుతుంది. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, జరగకుండా ఉంటాయి కదా. ఎవరైతే హోంమంత్రి మీద కూడా కేసు ఉంటుంది అట్లేదు. కాబట్టి వ్యవస్థల గురించి ఆలోచించండి, వ్యవస్థల పనితీరు గురించి ఆలోచించండి. సహజ న్యాయ సూత్రాలు, ధర్మం, న్యాయం, చట్టం, రాజ్యాంగం గురించి మాట్లాడండి. ఎప్పుడూ 3 సంవత్సరాలు జరిగిపోయిన అంశాన్ని తీసుకొచ్చి జగన్ మీద కేసు పెట్టడం సమంజసం కాదు. ఇక్కడ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు. అలాగే మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలతో అన్నీ కూడా పథకాలు ఇవ్వండి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు జీవో ఇచ్చారు కాబట్టి జీవోలో కూడా ఈచ్ మదర్ అన్నారు, ఈచ్ స్టూడెంట్ అనలేదు. మీరు ఇచ్చిన జీవోలో ఈచ్ మదర్ అన్నారు అసలేదు. ఈచ్ స్టూడెంట్ అని ఉంటే మేము అడుగుండేవాళ్ళం కాదు. ఈచ్ మదర్ అంటే అమ్మఒడిలేకే మేము ఈచ్ మదర్ అన్నాం. అప్పుడు అమ్మఒడి మేము ఇచ్చేటప్పుడు ఈచ్ మదర్ అన్నాం. ఇప్పుడు మీరు ఈచ్ స్టూడెంట్ అని మీరు అనుంటే మేము అడుగుండేవాళ్ళం కాదు. ఈచ్ మదర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాం అట్లేదు.